హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 7 కంప్లీట్ అయిపోయింది. రమ్య అయితే ఎలిమినేట్ అయిపోయింది. అండ్ వీక్ 8 నామినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. నామినేషన్స్ కంప్లీట్ అయ్యాయి హౌస్లో. దాని డీటెయిల్స్ చూసే ముందు వీడియోని బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా ఒక లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ చేయండి. నామినేషన్ లిస్ట్ చూశాక మీరు ఎవరు కొట్టేస్తారు అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు నామినేషన్స్ ఎలా జరిగాయి అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ హౌస్లోకి వచ్చి ఒక్కొక్కరుగా నామినేట్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ హౌస్లో అయితే లేరు, తర్వాత మాత్రం రీఎంట్రీ ఉంటుంది. ప్రజెంట్గా అయితే హౌస్లో లేరు. సో వాళ్ళు కొన్ని షాకింగ్ నామినేషన్స్ అయితే చేశారు. అందులో ఫస్ట్ అయితే ఫ్లోరా రీతును నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసింది. సో వీళ్ళిద్దరు క్లోజ్ అని భావిస్తాం, కానీ ఎందుకు చేసింది అనేది చూద్దాం. ఆ తర్వాత మనీష్ కళ్యాణ్నే చేశాడు, ప్రియా సంజనాన్ని చేసింది, కళ్యాణ్ రాముని చేశాడు. ఈ విధంగా అయితే నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. మేబీ ఈ పిఠాపురం అభిమాని అయితే అంతలా పోయాడు. అయినా కూడా శ్రీజ, మనీష్ వీళ్ళందరూ ఏ పాయింట్ మీద చేసి ఉంటారో మీరు గెస్ చేయొచ్చు. సో అది వాళ్ళ నామినేషన్లోనే చూడండి. సో వీళ్ళందరికీ ఇప్పుడు నామినేషన్కి ఒక ఓటింగ్ పోల్ అయితే స్టార్ట్ చేసాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఓటేయండి. అండ్ ఎర్లీ పోల్ మాత్రమే, ఇది ఒక నామినేషన్ లిస్ట్లానే చూడండి. ఇప్పుడు మనం చూద్దాం. సో నామినేషన్లో అయితే తనుజ ఉంది, మళ్ళీ ఓటింగ్లో కూడా ప్రజెంట్గా అయితే టాప్లో కొనసాగుతుంది. అండ్ ఇది చాలా ఎర్లీ పోల్. సో తనుజాని ఇమాన్యువల్ చేశాడు, ఎందుకంటే పోయిన వీకే చేయలేదు అని చాలామంది అన్నారు కాబట్టి ఈ వీక్ చేసేసాడు. కళ్యాణ్కి షాకింగ్, శ్రీజ, మనీష్ లాంటి వీళ్ళ అగ్ని పరీక్ష వల్ల ఇతను నామినేట్ చేసేశారు. అండ్ ఆ తర్వాత సంజన, తను కూడా నామినేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డిమన్ పవన్ నామినేట్ అయ్యాడు, గౌరవ్ కూడా నామినేట్ అయ్యాడు, రాము నామినేట్ అయ్యాడు, మాధురి అండ్ రీతు కూడా నామినేట్ అయితే కావడం జరిగింది. సో ఈసారి మాధురికి అండ్ రాముకి, రీతుకి డేంజర్ జోన్ ఉండే అవకాశం ఉంది. మేబీ గౌరవ్ కూడా ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇవైతే ఇప్పటివరకు నామినేషన్స్. 1-2 చేంజెస్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే కెప్టెన్ పవర్ మొదలైనవి ఉంటాయి ఇంకా.